అని మనం చూసుకున్నాము. సరే, మరలా ఒకసారి చూసుకుందాము. ఒకసారి చూడండి అందరూ. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులుసుకు పొంగవాళ్ళకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఓకే సిస్టర్, చాలు చాలు. ఈరోజు మనం 33 నుండి 44 వరకు చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం ఈరోజు. ఓకే, అయితే ఈ యొక్క 33వ వచనాన్ని మరలా మనం ఏంటంటే ఆల్రెడీ నిన్న దినాన చాలా క్షుణ్ణంగా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. కానీ ఈ యొక్క ఉపమానాన్ని మనం ఏంటంటే 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి నెగిటివ్గా, ఇంకొకటి పాజిటివ్గా. మనం నిన్న తీసుకున్నటువంటి రెఫరెన్స్ అన్నీ ఏంటంటే నెగిటివ్ వేలో మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క ఏదైతే నిన్నటి దినాన నేను కొన్ని లక్షణాలు పులిసిన పిండి లాంటి స్వభావము కలిగి ఉన్నటువంటి పరిచయులు కానీ, పులిసిన పిండి లాంటి స్వభావం కలిగినటువంటి బోధలు కానీ అవి ఉంటాయి కనుక వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి అనేసి సంఘంలో అటువంటి పులిసిన పిండి లాంటి బోధలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అది పులిసిన పిండికి ఉన్నటువంటి లక్షణాలు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో అటువంటి వ్యక్తులు సంఘంలో ఉన్నట్లయితే ఆ సంఘం మొత్తాన్ని కూడా ఏంటంటే పాడు చేస్తుంది అనే విధంగా మనం ఏంటంటే నెగిటివ్ వేలో మన యొక్క ఉపమానాన్ని ఆలోచించాం. ఇంకా కొంతమంది దీన్ని ఎలా చెప్తారు అని అంటే, కొంతమంది ఏంటంటే పాజిటివ్ వేలో కూడా ఈ యొక్క వచనాన్ని, ఈ యొక్క రెఫరెన్స్ను అంటే చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు మరలా మీరు సమాజంలోనికి వెళ్ళినాక ఇప్పుడు ఈ వాక్యాన్ని మరలా వేరే విధంగా చెప్పారనుకోండి, మీకు కన్ఫ్యూజన్లో ఉంటారు కనుక మనం 2 విధాలుగా చెప్పుకుందాం. ఒకటి పాజిటివ్ వే చెప్పుకుందాము, ఇంకొకటి నెగిటివ్ వే. 2 చెప్పుకున్నాం అనుకోండి, మీకు ఏంటంటే దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకవేళ పాజిటివ్ వేలో తీసుకున్నా, మనం పాజిటివ్గా తీసుకున్నా ఏంటంటే ఇప్పుడు పులిసిన పిండికి ఇప్పుడు పాజిటివ్ వేలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా చెప్తారు అంటే సంఘము. మరలా ఒకసారి చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి ఎంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇప్పుడు పాజిటివ్ వేలో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎలా చెప్తారు అని అంటే, పరలోక రాజ్యము ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరంటే యేసుక్రీస్తు. స్త్రీ అనగానే మరలా ఏంటంటే ఆయన దేవుడు కదా ఆయన. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించిన కనెక్టెడ్ రెఫరెన్స్ ఇంకొకటి లూకాసు వార్తలో ఉంటుంది. ఆ లూకాసు వార్తలో ఉన్నటువంటి రెఫరెన్స్ తీసుకొని ఏంటంటే పాజిటివ్ వేలో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ మనం పాజిటివ్గా చెప్పుకోవచ్చు, నెగిటివ్గా చెప్పుకోవచ్చు. ఒకసారి పాజిటివ్ వేలో చెప్పుకొని మరలా మిగతా వచనాలు మనం చూసుకుందాం. ఓకేనా? 2 విధాలుగా చెప్తే మీరు కూడా ఏంటంటే కన్ఫ్యూజన్ కారు. ఫ్యూచర్లో అటువంటి రెఫరెన్స్ పైన మీకు ఎటువంటి డౌట్స్ అనేది ఉండదు. ఓకేనా? లూకాసు వార్త 15వ అధ్యాయము 8-10 వచనాలు ప్రేరేపించబడిన వాళ్ళు చదవండి. వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు పొంది ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఓకే నాన్న, చాలు. 8వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో 1 నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీకి వెండి నాణెం పోయిందనుకోండి, ఆమె వెతికినప్పుడు అది దొరికిందనుకోండి, చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే అది విలువైనది కనుక. అదేవిధంగా ఈ లోకంలో ఒక ఆత్మ రక్షించబడి నిత్య జీవానికి వెళ్తే దేవుడు కూడా ఏంటంటే తన యొక్క పరలోక దూతల ఎదుట ఆయన కూడా ఏంటంటే మనకు నాణము దొరికితే ఎంత హ్యాపీగానైతే మనం ఫీల్ అవుతామో, అదేవిధంగా ఒక ఆత్మ నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళితే దేవుడు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది ఇక్కడ ఆ సందర్భాన్ని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ యొక్క 33వ వచనాన్ని మరలా ఈ రెఫరెన్స్ కనెక్ట్ చేసేసి ఇక్కడ స్త్రీ అనంటే ఏంటిది? స్త్రీ అనగా మనకు కింద ఈ యొక్క ఉపమానం అంటే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కింద దేవుడు 10వ వచనంలో ఎక్స్ప్లెనేషన్ చేశాడు. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే స్త్రీ అంటే యేసుక్రీస్తునే తీసుకోవచ్చు. ఆ పులిసిన పిండి అంటే ఏంటిది? పులిసిన పిండికి ఉన్నటువంటి స్వభావం ఏంటిదంటే
అది పులిసిన పిండి కొంచెము మనం నానేసినాం అనుకోండి నైట్, కొన్ని దాంట్లో నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం నానేసాం అనుకోండి, అది ఏంటంటే చాలా మరింత అవుతుంది. అదేవిధంగా కొంచెం ఇప్పుడు నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాము, చాలా పాలలో కొంచెం ఒక స్పూనుడు మనం పెరిగేసినా కూడా అది ఏమవుతుంది అంటే ఆ పాలను మొత్తము పెరుగుగా మారుస్తుంది. అదేవిధంగా పరలోక రాజ్యం అనేది అంటే దేవుని యొక్క రాజ్యాన్ని కూడా మనం విస్తరింప చేయాలంటే మనం కొద్దిమంది అయినా కూడా లోకంలో ఉన్నటువంటి చాలామంది అన్యులు ఉన్నారు కాబట్టి మనం కొద్దిమంది అయినా కూడా మనం ఏం చేయాలంటే కొన్ని అనేకమైనటువంటి పాలలో చిన్న పెరుగు చుక్క ఏ విధంగానైతే మార్చిందో అదేవిధంగా మనము కూడా కొద్దిమంది అయినా కూడా ఈ యొక్క లోకాన్ని ఆ విధంగా మార్చాలి అనే విధానంలో పాజిటివ్ వేలో ఇంకా కొంతమంది ఇదే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. కాబట్టి నేను 2 విధాలుగా మీకు చెప్పాను. ఈ 2 విధాలలో మీరు ఏ విధంగా తీసుకున్నా పర్లేదు. పాజిటివ్ వేలో మీరు అర్థం చేసుకొని పాజిటివ్ వేలో ఇప్పుడు వాక్యాన్ని మరి ముఖ్యంగా మనం ఏంటంటే వాక్యము మనకు అది అర్థమే మన జీవితానికి ఎలాగో అప్లై చేసుకోవాలి, దాని ప్రకారంగా ఎలా జీవించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు ఎలా చెప్తున్నారు అనేది కాదు, కాకపోతే దాంట్లో లోపల మీనింగ్ మనకు అర్థమైతే సరిపోద్ది. దాన్ని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఆ పుల్లని పిండి ఏ విధంగానైతే మార్చిందో మనం కూడా లోకంలోని మార్చొచ్చు. అదేవిధంగా ఏంటంటే పుల్లని పిండి ఆ యొక్క అంటే కొంచెం పుల్లటి పిండి అయినా మొత్తం ఏంటంటే ముద్దను మొత్తం ఇప్పుడు పిండిని తీసుకున్నాడు, ఆ పిండి అంటే పిండి నిన్నటి దినాన్ని పిండి ఒక కొంచెం పిండి అయినా కూడా ఎంత ముద్ద ఉన్నటువంటి ఆ పిండినైనా ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది అనేసి నిన్నటి దిన ఇంకా కొన్ని రెఫరెన్స్ కూడా ఉన్నాయి. రెఫరెన్స్ ఆధారంగా లేకుండా మనమైతే చెప్పుకోవట్లేదు. నెగిటివ్ వేలో కూడా మనం ఏంటంటే విత్ రెఫరెన్స్ ఆధారంగానే మనం నిన్నటి దిన చూసుకున్నాం. అయితే ఈ యొక్క పులిసిన పిండిని దేవుడు కొన్ని సందర్భాలలో ఏం చెప్పాడు అని అంటే వారి యొక్క ఏంటంటే బోధన గురించి కొన్ని సందర్భాలలో బోధ కరెక్ట్గా ఉండదు. పరిసయ్యుల సద్దుకాయలు అనేటువంటి వారి యొక్క బోధ కొంతమంది ఏంటంటే పునరుత్థానమే లేదని చెప్తా ఉంటారు. కాబట్టి ఇప్పటి కాలంలో కూడా అలాంటి బోధలు ఉన్నాయి. కాబట్టి ఆ పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ పులిసిన పిండికి ఉండేటువంటి లక్షణాలను కూడా కొన్ని చోట్ల దేవుడు దుష్టత్వము దుర్మార్గానికి అది గుర్తింపుగా దేవుడు చెప్పాడు. కాబట్టి మనం 2000 దీన్ని ఆలోచించుకోవచ్చు. ఏ వేళ ఆలోచించినా కూడా దాని నుండి చక్కగా మీరు ఏంటంటే మన జీవితానికి అది అప్లై చేసుకొని జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనా? అటువంటి లక్షణాలు పులిసిన పిండికి ఉన్నటువంటి లక్షణాలు మనం ఒకవేళ చూస్తే దుర్మార్గత దుష్టత్వం అనేటువంటి లక్షణాలు మరి ముఖ్యంగా మనలో ఉండకూడదు. ఒకవేళ పులిసిన పిండిలాగా ఒకటే నైట్లో అది ఏ విధంగా అయితే మార్చిందో ఒకవేళ ఇంత జనాంగం ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో మనం కూడా నివసిస్తున్నాం కనుక మనం కూడా ఏంటంటే కొంతమందినైనా పులిసిన పిండి ఏ విధంగానైతే ఆ పులిసిన పిండి ఏ విధంగానైతే పాలలో వేస్తే దాన్ని పెరుగుగా మార్చిందో దాని యొక్క స్వభావాన్ని అయితే కోల్పోకుండా దాన్ని అంటే అంతమందిని మార్చగలిగింది. మనం కూడా ఏంటంటే లోకంలో ఉన్నటువంటి జనాంగాన్ని మొత్తం కూడా ఏంటంటే మనం కూడా మార్చాలి అనే విధానంలో కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరలా ఒకసారి ఈ మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త చదవండి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు. ఉపమాన రీతిగా బోధించదను, లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతిని తెలియజెప్పదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు ఏసి సంగతులన్నిటినీ జన సమూహంలో ఉపమాన రీతిగా బోధించను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. ఓకేనన్న చాలు. 34, 35 వచనాలను చూడండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ యొక్క సంగతులన్నిటిని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. అవును, మరి అన్ని విషయాలు బయట ఉన్నటువంటి జనాలకు తెలుస్తాయా? ఇప్పుడు పరలోక రాజ్యం ఉన్నది, మనం మరణించిన తర్వాత ఇంకొక లైఫ్ ఉంది అనేటువంటి విషయము వాళ్ళకి తెలుస్తుందా అంటే తెలియదు. కాబట్టి మనకి అంటే లోకంలో చాలా మనకంటే బలవంతులు ఉన్నారు, మనకంటే తెలివి గలవారు ఉన్నారు, మనకంటే జ్ఞానులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు తెలియనటువంటి మర్మాలను దేవుడు ఏంటంటే మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే నిత్య జీవానికి చేరుకునేటువంటి మెట్లు ఇవన్నీ. ఇప్పుడు పరలోక రాజ్య మర్మాలు అని అంటే ఏదో పరలోకంలో ఉన్నటువంటి విషయాలను దేవుడు ఇక్కడ చెప్పట్లే. పరలోక రాజ్యానికి మనం చేరుకోవడానికి మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, మన జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలి, మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మెట్లు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే పాటించాలి అనేటువంటి సంఘానికి చెప్పేటువంటి ఒక రకంగా చెప్తే సంఘానికి చెప్పేటువంటి జాగ్రత్తలు కాదు బహు జాగ్రత్తలు
బహు జాగ్రత్తలు కాబట్టే దేవుడు రహస్యాలు అని మరీ మెన్షన్ చేసి చెప్పాడు. ఈ యొక్క బహు జాగ్రత్తలను మనం ఏం చేయాలండి, బహుగానే పాటించాలి. వాటిని ఏంటంటే సింపుల్గా తీసుకోకూడదు. సింపుల్గా తీసుకోకుండా దేవుడు చాలా జాగ్రత్తగా మనకి లోకంలో ఎవరికి తెలియనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి, మనం చక్కగా ఏంటంటే ఒక ధనాన్ని మనకి ఇంకో 44 వచనంలో ఒక వచనం ఉంటుంది. 44 వచనంలో అది కూడా ఒక చిన్న ఉపమానం ఉంటుంది. దాన్ని కూడా నేను చెప్తాను. ధనాన్ని మనము ఏ విధంగానైతే దాచుకుంటామో అంతకంటే ఎక్కువగా మనం ఏంటంటే వాక్యాన్ని దాచుకోవాలి. అంతకంటే ఎక్కువగా వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. మనకి ఇర్మియా గ్రంథంలో మనకి ఒక మాట ఉంటుంది, చదవండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదవండి, ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు. నాకు మొరపెట్టును, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టరకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీ యూదా రాజుల నగరులను. ఓకే సిస్టర్, చాలు సిస్టర్, చాలు. ఇప్పుడు జ్ఞానం మరలా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, లోకంలో మన కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తే దొరకదు, ఎక్కడ దొరకదు. ఎవరికి ఎక్కడ జ్ఞానం దొరుకుతుంది అంటే, మనకు దేవునికి మొరపెట్టినప్పుడు ఈ యొక్క వాక్యంలోని లోతైనటువంటి మర్మాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మన జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి, ఆయన. అందుకే మనకి ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ యొక్క వాగ్దాన ప్రకారంగా చూస్తే నేను ఏంటంటే మీకు లోతైనటువంటి మర్మాలను మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళకే ఎందుకు చెప్తున్నాడు, శిష్యులకే ఎందుకు చెప్తున్నాడు అంటే, వాళ్ళు మొరపెట్టారు, అంటే వాళ్ళు అడిగారు. ఇప్పుడు వాళ్ళ అందరికీ కలిపి దేవుడు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఏంటిది, విత్తనాలను గూర్చినటువంటి ఉపమానం. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, విన్నారు, వెళ్ళిపోయారు. ఎవరు అక్కడ మరలా దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం ఎవరికి ఉంది అనంటే, ఓన్లీ శిశువులకు మాత్రమే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు మరలా అడుగుతారు దేవుడిని, ప్రభా ఏంటి నువ్వు అక్కడ ఉపమాన రీతిలో ఎందుకు చెప్పావు అని అంటే, మరలా దేవుడు వాళ్ళకి ఆ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడో మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తాడంటే వివరించి చెప్తాడు. అలా ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్య మర్మాలు ఏంటంటే తెలుస్తాయి, అర్థం చేసుకోగలుగుతారు, వాటి ప్రకారంగా జీవిస్తారు, వాళ్ళ నిత్య జీవానికి వెళ్తారు. 35వ వచనాన్ని చూడండి. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ యొక్క సంగతులన్నిటినీ జనసమూహంలోకి ఉపమాన రీతిగా బోధించను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. ఉపమానం లేకుండా ఆయన ఎందుకు బోధించలేదు అనంటే, ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క సంఘంలో ఒక్కరే ఉండరుగా. మన కుటుంబంలోనైతే మన కుటుంబంలో మన ఫ్యామిలీలోనే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనందరం కూడా దేవుని బిడ్డలమే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి నేను స్టార్టింగ్లో చెప్పాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో వాక్యాన్ని బోధిస్తే అర్థమవుతుంది. కొంతమందికి ఏంటిది చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏంటిది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, చూపించాలి. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే టెక్నాలజీ పెరిగి వాళ్ళకి ఏంటిది లైవ్ అంటే ఇప్పుడు చూపిస్తున్నారు, వాళ్ళకి స్క్రీన్లో చూపిస్తున్నారు, ఏదైతే వాళ్ళు బోధిస్తున్నారో చూపిస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకి పిల్లలు తొందరగా క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇది యాపిల్ అని చెప్పడం కంటే, పటాన్ని వేసి చూపించడం కంటే, మనం దాని నిజమైనటువంటి బొమ్మను మనం అంటే ఆ యొక్క యాపిల్కి సంబంధించినటువంటి ఆ యొక్క బొమ్మను మనం చూపించామనుకో, పిల్లలు తొందరగా గుర్తుపడతారు, ఎందుకంటే వాళ్ళు తింటారు కాబట్టి దాన్ని. అదేవిధంగా అక్కడ దేవుడు ఉపమాన రీతిగా ఎందుకు ప్రజలకు బోధించాడు అనంటే, వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాక్యము వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకు వాక్యాన్ని అర్థమైతేనే వాక్యానుసారంగా జీవిస్తారు. అసలు వాక్యమే అర్థం కాలేదనుకోండి, వాక్యానుసారంగా ఎలా జీవించలేరు. కాబట్టి వాళ్ళకి వాక్యం అర్థం కావాలి అంటే ఒక కథ, ఇప్పుడు నార్మల్గా వాక్యం రూపంలో కాకుండా ఒక కథ రూపంలో బోధించామనుకోండి, చక్కగా అర్థమవుతుంది. ఆ కథ రూపంలో బోధించిన దాన్ని ఇంకా చిత్రపటంలాగా చూపించడం అనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ఆ ఉద్దేశం చేత ఆయన ఉపమానం లేకుండా వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు ఆయన మనసులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నది అనేది దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మాకు తెలియదు, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీకు ఎలా చెప్తే అర్థమైతే మనకు తెలియదు, కానీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి ఆ విధంగా దేవుడు వాళ్ళకి ఉపమాన రీతిలో వాళ్ళకి అర్థం కావడం కొరకు బోధించాడు. ఓకేనా? 37 నుండి ఎవరైనా చదవండి. అందుకైన ఇట్లా నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, వెలుగు లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్ట సంబంధములు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు,
గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడను, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలు పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటే ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఓకే నాన్న, చాలు. 36 నుండి 43 వరకు ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ఉపమానం ఏంటంటే గురుగులను గురించినటువంటి ఉపమానం 28, 29 వచనాలు 30 వచనాలలో ఉంటుంది. ఈ యొక్క అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాడు దేవుడు. ఓకేనా, ఇక దీనికి అర్థం ఏంటిది అని స్టార్టింగ్లో వాళ్ళు అడిగారు, కానీ మళ్ళీ రెండోసారి కూడా రెండో ఉపమానానికి కూడా దేవుడు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అదే ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసుకొని మనం ముందుకెళ్దాము. చూడండి 36 నుండి చూడండి. అప్పుడే ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులైనకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానము మాకు తెలియజెప్పమనిరి. చూసారా, అంటే శిశువులలో ఉన్నటువంటి ఆసక్తి వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి ఎంతగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పగానే మనం ఏంటిది వాక్యం అర్థం కాకుండా అంటే వదిలేస్తాం, కానీ వాళ్ళు అక్కడ వదిలేయట్లే. ఏంటంటే మరలా దేవుణ్ణి అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన వాళ్ళకి వివరంగా బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి, అందుకు ఆయన ఇట్లనో మంచి విత్తనము విత్తినవాడు మనిషి కుమారుడు. మంచి విత్తనం విత్తినవాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆ విత్తనం ఏంటంటే వాక్యమైనటువంటి విత్తనము. పొలము ఏంటిదంటే లోకము. మంచి విత్తనములో రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. ఈ యొక్క మంచి విత్తనాలు అనగా గోధుమలు ఏంటి అంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మనుషులు. గురుగులు అంటే దుష్టునికి అంటే దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, దుష్టుని యొక్క నడవడికలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. వాటి విత్తిన శత్రువు ఏంటిదంటే అపవాది. అసలు ఈ యొక్క పొలంలో గురుగులను విత్తడం అంటే ఏంటిది? సంఘంలో ఉన్నటువంటి మనుషులలోనే సాతానికి సంబంధించినటువంటి ఆలోచనలను, క్రియలను విత్తడం. ఓకేనా, సంఘంలో ఉన్నటువంటి మనుషులలోనే సాతానికి సంబంధించినటువంటి ఆలోచనలు. వాళ్ళు సంఘంలోనే ఉంటారు, కానీ వాళ్ళలో ఈ సాతానుగాడు ఎవరైతే బలహీనులుగా ఉంటారో ఆ బలహీనతలో ఎవరిలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయనేది మనకి చాలా బాగా తెలుసు. కనుక అదే బలహీనతలను పట్టుకొని వాళ్ళని ఏం చేస్తాడు అనంటే తప్పు మార్గంలో వాడు నడిపిస్తాడు. ఇది గురుగులు అంటే పొలములో అది గోధుమల మధ్యలో గురుగులు విత్తడం అంటే సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులలోనే సాతానికి సంబంధించినటువంటి క్రియలను, సాతానికి సంబంధించినటువంటి ఆలోచనలు, వాళ్ళ యొక్క జీవితాన్ని వాడు ఏం చేస్తాడంటే ఈ విధంగా వాళ్ళ యొక్క హృదయాలను మార్చేస్తూ ఉంటాడు. వాటిని విత్తన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. కోత కోయువారు ఎవరు అని అంటే దేవుని యొక్క రాకడ ముందు ఇద్దరు పొలంలో ఉన్నారనుకోండి, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఒకవేళ అది ఏంటిది విసురుతూ ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఉంటారు. ఇద్దరు మంచంలో పడుకున్నారు అనుకోండి, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఆ ఎత్తబడినటువంటి ఆ వ్యక్తులు ఎలా ఎత్తబడ్డారు అంటే దూతలు వచ్చేసి తీసుకొని వెళ్తాయి. ఎవరిని తీసుకొని వెళ్తారు అంటే రాజ్య సంబంధులను. అంటే పరలోక రాజ్య సంబంధులు ఎవరైతే ఉంటారో అంటే వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని ఈ యొక్క దూతటువంటి వర్క్ ఏంటంటే ఇది. దూతలు చేసేటువంటి వర్క్ చాలా ఉంటుంది. ఇది కూడా మనం ఒకటిగా చెప్పుకోవచ్చు. మరలా ఒకసారి చూడండి. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన యొక్క దూతలను పంపును. వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయబడుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటే ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినును గాక. ఈ యొక్క దుర్నీతి పరులు ఎవరు అని అంటే గురుగులు. ఈ యొక్క గురుగులలో దుర్నీతి అనేటువంటి విత్తనాలను విత్తింది ఎవడు అంటే అపవాది. ఈ యొక్క కోతను ఎవరు కోస్తారు అని అంటే రాజ్య సంబంధులను, లోక సంబంధులను ఎవరు వేరు చేస్తారంటే దేవుని యొక్క దూతలు. ఇక గురుగులను చివరి వరకు ఇప్పుడు ఏంటిది కోత యుగ సమాప్తి వరకు సంఘంలో ఉన్నటువంటి గురుగులు, గోధుమలు రెండు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క గురుగులకు సంబంధించినటువంటి దుష్టునికి సంబంధించినటువంటి దుష్టత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కూడా పెంచబడుతూనే ఉన్నారు. కానీ తర్వాత చివరి దినాల్లో వేరు చేయబడి వీళ్ళు నరకాగ్నికి వెళ్ళిపోతారు, వీళ్ళు నిత్య జీవానికి వెళ్ళిపోతారు. ఆ యొక్క అర్థాన్ని దేవుడు ఇక్కడ కింది వచనాలలో వాళ్ళకి క్లియర్గా చెప్పాడు. ఇలా చెప్తే వాళ్ళకి ఏంటంటే చక్కగా అర్థమైంది. కనుక 44 వచనం ఎవరైనా చదవండి. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని
దాచిపెట్టి అది దొరికిన సంతోషములో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనను. ఓకే, ఇదొక రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకుందాము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యాన్ని ఇది ఎన్నో ఉపమానం అంటే 5వ ఉపమానము. ఒక్కొక్క ఉపమానం నుండి మీరు ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకోవాలి. ఒక్కొక్క ఉపమానం అనేది మనకు ఏంటంటే ఒక్కొక్క మెట్టు మనం ఎక్కడానికి నిత్య జీవంలో మార్గంలో నడవడానికి ఒక్కొక్క మెట్టు కనుక ప్రతి ఒక్కడు కూడా మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఒకటి చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంట పొలము అంటే ఏంటిది? లోకము. ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా ఇదే అధ్యాయంలో. పొలాన్ని దేవుడు దేనికి సాదృశ్యంగా చెప్పాడు అనంటే లోకానికి సాదృశ్యంగా చెప్పాడు. పొలము అనంటే లోకము, దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. దాచబడినటువంటి ధనము ఏంటిది అనంటే పరలోక రాజ్యము పొలములో ఈ లోకం అనేటువంటి పొలములో ఏం దాచబడింది అంటే పరలోక రాజ్యము దాచబడిందంట. అది దాచబడినటువంటి ఆ యొక్క ధనమును అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ యొక్క పొలమును కొనును. అది దొరకగానే ఒక మనుష్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఈ యొక్క పొలము అంటే ఏంటిదంటే లోకము, దాచబడిన ధనము అంటే ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము. అయితే ఇప్పుడు దీన్ని మన జీవితానికి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏంటి? ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే ఇప్పుడు ధనము అని అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ధనము కాదు. ధనము అనంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ధనము కాదు. ఎక్కడైతే ఈ యొక్క పొలము, ఈ యొక్క లోకం అనేటువంటి ఈ యొక్క పొలములో దాచబడినటువంటి ధనము అనంటే మంచి అంటే వాక్యాన్ని ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయండి. చాలా సంఘాల్లో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధమైనటువంటి బోధలు ఉన్నాయి. కాబట్టి వాక్యానికి సంబంధించినటువంటి బోధ అంటే నిజముగా సత్యమైనటువంటి బోధ ఎక్కడ ఉందో మనం ఏం చేయాలి అంటే ఒక ధనాన్ని మనం సంపాదించుకోవడం కొరకు రేయింబగలు ఏ విధంగానైతే కష్టపడతామో అదే విధంగా ఆ యొక్క దాచబడినటువంటి ఆ యొక్క మర్మాలను అంటే దాచబడినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనము కనుగొనడం కొరకు అంటే ఆ యొక్క దాచబడినటువంటి ఆ యొక్క ధనాన్ని సంపాదించుకోవడం కొరకు మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. పొలం ఉంది అంటే ఈ యొక్క లోకమైనటువంటి పొలంలో చాలా సంఘాలు ఉన్నాయి. కానీ దాచబడినటువంటి ధనం ఏ విధంగానైతే ఉందో అదే విధంగా నిత్య జీవానికి నడిపించేటువంటి సంఘాలు కొన్నే ఉంటాయి. సంఘాలు చాలా ఉంటాయి. కానీ అన్ని నిత్య జీవానికి వెళ్తాయి, అందరూ కూడా నిత్య జీవానికి వెళ్తారు అనేటువంటి అవకాశం లేదు. కొంతమంది మాత్రమే ఎవరైతే నిజంగా వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. 6వ అధ్యాయం 17వ వచనము. 17వ వచనం చదవండి ఎవరైనా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. కింది వచనం కూడా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓకే, చాలు. 18-19 వచనాలు మరలా ఒకసారి చూడండి. వారు ఇక్కడ పైన చెప్పింది ఏంటిదంటే ఇహలోక సంబంధమైనటువంటి ధనము. ఇహలోక సంబంధమైనటువంటి ధనం ఏంటిది? అది అస్థిరమైనది. ఎందుకు అస్థిరమైనది అంటే ఇహలోక ధనాన్ని నువ్వు ఎంత సంపాదించినా ఎంతవరకు ఉంటుంది? నువ్వు ఉండేంతవరకే ఉంటుంది. అంటే నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎంత బంగారాన్ని నువ్వు పోగు చేసుకున్నా, ఎంత డబ్బును నువ్వు కూడబెట్టుకున్నా కూడా అది అస్థిరమైనది. ఎందుకనంటే అది కొద్ది దినాలే ఉంటుంది. కాబట్టి అది అవాస్తవమైనది. కాబట్టి
దానిపైన అంటే దాన్ని మనం అంతగా వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రివర్స్ గేర్ ఏంటంటే దానికోసమే వెతుకుతున్నారు, కానీ అసలైన ధనము ఒకటి ఉంది, అది నిత్య జీవానికి నడిపించేటువంటి మార్గం అనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. కానీ మనం వెతకాల్సినటువంటి ధనము ఏంటంటే కింద చెప్తున్నాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును. ఇప్పుడు సత్క్రియలు అనే రంగాలు ఎక్కడ ఉన్నాయి మనం పరీక్షించుకోవాలి. సత్క్రియలు కలిగినటువంటి సంఘము ఎక్కడైతే ఉందో అది ఏంటంటే దాచబడినటువంటి ఒక ధననిధి. పొలములో దాచబడినటువంటి ధనము ఏంటిదంటే సత్క్రియలు కలిగినటువంటి సంఘము. ఈ యొక్క లోకంలో డబ్బులు సంపాదించుకోవడం కొరకు నువ్వు ఎంతైతే ప్రయాసపడతావో, ఎంతైతే కష్టపడతావో, ఎంతైతే కష్టపడి చదువుతావో, ఎంతైతే కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకుంటావో అది కేవలం కొద్ది దినాలే, అంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలమే ఉంటుంది. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనకి నిత్య జీవాన్ని, అంటే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి సంపాదన ఏంటంటే ఇది. మరలా చూడండి, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఎవరైతే సత్క్రియలు మేలు చేసేవారిగా, ఎవరైతే ఔదార్యము కలిగి ఈ యొక్క లక్షణాలు ఏ సంఘం అయితే కలిగి ఉంటుందో అది ఏంటంటే నిజమైనటువంటి ధననిధి. దాని కొరకు మనము ప్రయాసపడాలి, దాని కొరకు మనము కష్టపడాలి, దాని కొరకు మన యొక్క జీవిత కాలాన్ని మనము ఉపయోగించాలి. దాని కొరకు వీలైతే మనకున్నదంతా అమ్మి అయినా కూడా ఆ యొక్క, అంటే ఇప్పుడు సత్యాన్ని ప్రకటించేటువంటి సంఘాలు ఇక్కడ దూరం ఉన్నాయనుకోండి, ఎంత దూరమైనా కానీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వెళ్ళేసి వాక్యాన్ని వినేసి వస్తారు. ఎందుకు అంటే మనకు కావాల్సింది ముఖ్యమో. కాబట్టి నీకు ఉన్నటువంటి ధనాన్ని మొత్తం అమ్మేసినా పర్లేదు, కానీ నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలంటే నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలి. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది, లోకంలోనే ఉంది. ఈ యొక్క పొలం అనేటువంటి లోకంలో ఏదైతే ఈ యొక్క బంగారమైన దాచబడినటువంటి ధనము ఏ విధంగానైతే ఉందో దేవుని యొక్క రాజ్యం కూడా ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. లూకాసు వార్తలో ఉంటే చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి ఎవరైనా. లూకాసు వార్త 17:20-21. దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది? పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏంటంటే దేవుని రాజ్యం ఎక్కడుంది అని అంటే ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడుంది అంటే మన మధ్యలోనే ఉంది. అంటే మనం ఈ లోకం అనేటువంటి పొలంలోనే ఎక్కడుంది? ఈ లోకం అనేటువంటి పొలంలోనే దేవుని యొక్క రాజ్యం అనేటువంటి ధననిధి ఉంది. కానీ ఆ యొక్క ధననిధిలో దేవుడు చెప్పిన ప్రకారంగా ఏదైతే ఏ యొక్క అంటే ఏ సంఘం అయితే సత్క్రియలు కలిగి, ఏ సంఘం అయితే దేవుని వాక్యానుసారంగా జీవిస్తుందో అది ఏంటంటే దానికోసము మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే లాభం ఏం లేదు. అన్నదమ్ములను, అక్కజిల్లలను, లేకపోతే బంధువులను అన్నీ సంపాదించుకున్నాం, అన్ని రకాలుగా బాగున్నాం, కానీ మన ఆత్మ నరకానికి వెళ్ళింది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం లేదు. అందుకే లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం చదవండి ఎవరైనా. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకోగల లేక నష్టపరుచుకోగల వానికి ఏమి ప్రయోజనం? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపాడేవాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఓకే సిస్టర్, చాలు సిస్టర్, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి 9వ అధ్యాయము లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనము. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికి ప్రయోజనము ఏం లేదు. లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను నరకానికి పంపించుకున్నావు అనుకో, ధననిధి ఇక్కడే ఉంది. ఎక్కడుంది? రాజ్యము, దేవుని యొక్క రాజ్యం మన మధ్యలోనే ఉంది. భూమి మీద పొలం అనేటువంటి లోకమైనటువంటి భూమిలోనే ధననిధి ఉంది, కానీ అది లోపల ఉంది, దాన్ని నువ్వు కనుగొనట్లేవు. ఎందుకు అనంటే నీ ప్రయాసం దేని కొరకు ఉంది? డబ్బు సంపాదించడం కొరకు ఉంది. నువ్వు దేనికోసం తిరుగుతున్నావు? వ్యర్థమైన వాటి కొరకు తిరుగుతున్నావు. కాబట్టి దొరకకుంటే ఏదైనా వెతకకుంటే ఏదైనా దొరుకుతుందా అంటే ఏది దొరకదండి.
వెతికితేనే దొరకడం కష్టం అంటే వెతకకుండా ఏదైనా దొరుకుతుందంటే ఏది దొరకదు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, సత్యమైనటువంటి వాక్యాన్ని వెతకాలి, దాన్ని వెంటాడాలి. దాన్ని నువ్వేం చేయాలంటే నీకు వీలైతే నీకున్నదంతా అమ్మేసుకొని అయినా దాన్ని నువ్వేం చేయాలంటే సంపాదించుకోవాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. దేవుడు తన యొక్క ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నప్పుడు కనీసం మనము ఏంటంటే ఆయన పెట్టినటువంటి ఆ యొక్క ధననిధిని మనము లేని వారుగా మరణిస్తే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడండి. దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన ఒక న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనం ఏం చెప్పలేని వారిగా ఉండకూడదు. కాబట్టి మన యొక్క ప్రయాసం దేని కొరకై ఉండాలి అని అంటే ఈ యొక్క పొలంలో దాచబడినటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క సంఘము, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సత్క్రియలు మనం కలిగి ఉండాలి. దాన్ని వెంటాడాలి, చివరి వరకు దాన్ని కొనసాగించాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వచనం నుండి కూడా ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవాలి. ధనాన్ని ఏ విధంగా అయితే సంపాదించుకోవడం కోసం నువ్వు ప్రయాసపడతావో అంతకంటే ఎక్కువగా నువ్వు ఏం చేయాలంటే వాక్యాన్ని సంపాదించుకోవడం కొరకు, దాని యొక్క మార్గంలో నడవడం కొరకు నీ యొక్క జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.